హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా ఇడ్లీ పిండి అలాగే బ్రెడ్తోనైతే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఇంతవరకు మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు, అలాగే యూట్యూబ్లో కూడా ఇంతవరకు ఎవ్వరు చేయలేదండి. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి. అయితే ఇక్కడ ఒక 2 గరిటెల వరకు ఇడ్లీ పిండిని తీసుకోవాలండి. ఇడ్లీ పిండిలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని దీంట్లో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న టమాటాలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుందండి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి దీంట్లోనే. ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ ప్లేస్లో మీరు బటర్తోనైనా సరే చక్కగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను. ఇంకా మనం తీసుకున్న ఈ బ్రెడ్ని అయితే ఈ పిండిలో డిప్ చేసేసుకోవాలండి. 2 వైపులా చక్కగా పిండి అంటే విధంగా, ఇడ్లీ పిండి అంటే విధంగా బాగా డిప్ చేసుకోవాలి. డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేసేయండి. మనము పిండిలో వేసుకొని ఎక్కువసేపు ఉంచకుండా చక్కగా 2 వైపులా పిండి అంటే విధంగా చూసుకొని ఇప్పుడు దీన్ని పెనం పైన వేసేసుకుందామండి. ఆయిల్ కూడా చక్కగా వేడైపోయింది కదా, ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మళ్ళీ కొద్దిగా పైనుంచి ఆయిల్ వేసేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద కుక్ చేసుకోవాలండి. చిన్న మంట మీద కుక్ చేసుకుంటే మనకు చక్కగా ఫ్రై అవుతుంది. పైన క్రిస్పీగా, లోపల బ్రెడ్ కదా, చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేసేయండి. పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు నాకు తెలిసి. అయితే చూసారు కదా, ఒక పక్క అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఇంకో పక్క కూడా రిటర్న్ చేసేసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసేసుకుందాము. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేసేయండి. ఇక్కడ 2 వైపులా చక్కగా ఫ్రై అయిపోయింది. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. టేస్ట్ మటుకు అద్భుతంగా ఉంటుందండి. ఇడ్లీ పిండితోనైతే ఇలా కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఒక 2 గరిటెల ఇడ్లీ పిండి ఉంటే మనకి చక్క బ్రెడ్ ముక్కలతోనైతే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి కూడా ఇలాగే వేసేసుకుందాము. స్టవ్ పైన పెనం ఉంది కదండి, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఇంకో బ్రెడ్ పీస్ని కూడా ఇలాగే డిప్ చేసేసుకొని వేసేసుకుందాము. పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకుందామండి. ఇది కూడా చక్కగా 2 వైపులా కాల్చేసుకుందాము మూత పెట్టేసుకొని. ఇంకా ఆయిల్ కంటే బటర్తో కాల్చుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, భలే బాగుంది అంటారండి. తప్పకుండా మెచ్చుకుంటారు. చాలా బాగుంటుందండి. పైన అయితే నిజంగా చెప్తున్నానండి, చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి మనకి. మనము నైట్ డిన్నర్లోకైనా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే 2 వైపులా ఇది కూడా కుక్ అయిపోయింది. ఇక్కడ రెండింటిని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నానండి. ఇంకా మనం ఏ చట్నీతో సర్వ్ చేసుకోకుండా ఉత్తియే కూడా ఇలా తినేయొచ్చండి. పిల్లలకైతే చక్కగా టమాటా సాస్ అయినా వాళ్ళకి నచ్చిన దాంతో సర్వ్ చేసి పెట్టండి. చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చూసారు కదా, ఎంతో సాఫ్ట్గా చాలా సింపుల్గా బ్రెడ్తోని అలాగే ఇడ్లీ పిండితోనైతే చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి. బ్రెడ్ టోస్ట్ అనుకోవచ్చు, లేదంటే ఊతప్పం లాగా కూడా అనుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.